పేరు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ నా పదవి. బిగ్ టీవీకి, బిగ్ ప్రేక్షకులకి, యజమానికి అంత సంక్రాంతి జనవరి 1 శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాళ ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో ఎన్నలేని విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అందరినీ. ఒక బీసీ కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, మైనార్టీ కానీ ప్రతి కులాన్ని కూడా పూర్తిగా ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇంత దారుణంగా ఎప్పుడు చేసిన ముఖ్యమంత్రులు లేరు. అంత దారుణంగా ఈ ముఖ్యమంత్రి చేస్తుండో. ఈ ముఖ్యమంత్రి కింద ఉండే మంత్రులు కూడా అట్టే తయారయ్యారు. మంత్రుల కింద ఉండే ఎమ్మెల్యేలు అదే పరిస్థితి. ఈ వాటాన ప్రతిది ఎక్కడ నిన్న వచ్చిన తుఫానుకి ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా తుఫానులు వస్తే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ 4 కులాలకి సమానంగా చూస్తున్నారు. ఈ వచ్చిన తుఫానుకి ఓన్లీ ఎస్టీలకే చూశారు. అది కూడా మన రాష్ట్రం ఇచ్చినవి కాదు. ఆ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం, ఆ బియ్యంని ఒక్క కులానికే ఇవ్వడం సభాజితం కాదు. చెప్పుకునేదానికేమో అన్నీ మేమే చేస్తున్నాం, ఏ పార్టీలు ఏం చేయడం లేదు, ఇంతకుముందు ఎవరు ఏం చేయలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దాకా అదే చెప్తున్నారు. కానీ ఒక్క దాంట్లో కూడా సమయంగా చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆటోలకు 10,000 అని చెప్పారు. ఆటోలకు 10,000 అంటే ఎన్ని ఆటోలు ఉన్నాయి, మీరు ఎన్ని ఆటోలు వేస్తుండ్రు అది లెక్క చెప్పాలా? మేమేదో ఒక ఊళ్ళో 10 ఆటోలు ఉంటే ఒక ఆటోకి వేస్తే మేము ఆటోలకు వేసినట్టు అయిపోయింది. అదేవిధంగా 18,500 ఇస్తున్నారు మహిళలకి. వాళ్ళకి 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తున్నారా? దాన్ని లెక్క చెప్పాలా మీరు ఎంతమందికి ఇస్తున్నారో? ఏం లేకుండా మేము ఇచ్చినట్టు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, మేము అన్ని సంక్షేమాలు చేస్తున్నాము, ఎస్సీలకి అదే చేస్తున్నాం, బీసీలకి, ఎస్సీలకి కానీ ఒకసారి ఇచ్చిన వాళ్ళకి రెండోసారి మళ్ళా సంక్షేమం పోయేతలకి ఇంక 60 సంవత్సరాలు వచ్చేసినాయని కొన్ని సచివాలయాల్లో చెప్పేశారు. వాళ్ళు పోయి ఏమమ్మా మాకు ఎట్టు వచ్చిందంటే మీ ఆధార్ కార్డు అటు చూపిస్తుంది మాకు ఆన్లైన్లోనూ ఆయన వాళ్ళు చెప్పే సచివాలయంలో అధికారులు ఆ మాటలు చెప్పేశారు. అట్లా మీరు చెప్పుకునేదానికి పథకాలే కానీ జనాలకి పోయే పరిస్థితి లేదు. ఆ విధంగా మీరు ఊరకే చెప్పుకొని కాగితాల మీద రాసుకునేదానికే మీ పథకాలు.